హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య ద్రాక్షారపు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి బెండకాయ డీప్ ఫ్రై అండి. క్రిస్పీ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసం అయితే నేను ముందుగా లేతగా ఉన్న బెండకాయలు అవి తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా వాటర్తో అయితే కడిగేసుకొని జాలి ఉన్న బౌల్లో వేసేసుకున్నాను. వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది కదా. సో బెండకాయలని ఇలా పొడవుగా చీల్చుకుంటున్నానండి. మనకు అలా చీల్చుకోవడం వలన బెండకాయ లోపల పురుగు ఏదైనా ఉన్నా కూడా బయటికి మనకి కనిపిస్తుంది. వాటిని తీసేసుకోవడానికి వీలుంటుంది. సో పుచ్చులు ఏమన్నా ఉంటే చూసుకోవడానికి వీలుగా ఉండడానికి మనం పొడవుగా స్లైస్గా కట్ చేసుకుంటే డీప్ ఫ్రై కూడా చాలా క్రిస్పీగా అవుతుంది. తింటేప్పుడు మనకి కరకరలాడుతూ బాగుంటుంది బెండకాయ. ఈ బెండకాయలని నేను ఒక పావు కేజీ వరకు అయితే తీసుకున్నానండి. ఎక్కువ చేస్తే మళ్ళీ టేస్ట్ అది కుదరదనేసి పావు కేజీ అయితే తీసుకున్నాను. ఈ విధంగా డీప్ ఫ్రై చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. చారన్నంలోకి బెండకాయలని నంచుకొని తినేస్తారు. దీంట్లో పల్లీలు కూడా వేసి చేస్తానండి. కాబట్టి పిల్లలకి ఆ పల్లీలు చూస్తే ఇంకా బబ్బలు అనుకుంటూ తినేస్తారు పల్లీలని. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఒక 2 పచ్చిమిర్చీలు అలా వేస్తున్నాను. ఎక్కువ స్పైసీ అయితే మళ్ళీ పిల్లలు కూడా తినరనేసి ఒక 2 పచ్చిమిర్చీలు ఇలా పొడవుగా చీల్చుకొని కట్ చేసుకొని అయితే వేస్తున్నానండి. పిల్లలకి ఎక్కువ ఘాటు ఉంటే తినడానికి ఇష్టపడరు కదా, అందుకోసం అనేసి ఒక 2 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయని తొక్క తీసేసి అయితే కడుక్కొని శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలైనా మనం ఏ డీప్ ఫ్రైలోకైనా కూడా కట్ చేసుకునే విధానం మనం పొడవుగా కానీ అడ్డంగా కానీ కట్ చేసుకోకూడదండి. ఏ డీప్ ఫ్రైలోకైనా బిర్యానీలకైనా ఉల్లిపాయలు పొడవుగా ఉండాలంటే నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు కట్ చేసేప్పుడు మీకు నాలాగే కంట్లో వాటర్ వస్తే ఉల్లిపాయని ఇలా మధ్యలోకి తొక్క తీసేసి కట్ చేసి కొంచెం వాటర్లో కడగడం కానీ లేదా ఒక 2 మినిట్స్ అలా వాటర్లో ఉంచేసి మనం కట్ చేసుకుంటే కళ్ళల్లోకి అయితే వాటర్ రావండి. ఇది ఒక టిప్. ఇప్పుడు ఉల్లిపాయను చూడండి నేను ఎలా కట్ చేస్తాను. ఉల్లిపాయలో మనం కట్ చేసేప్పుడు పైన బొడిపెలాగా వైట్ కలర్ది ఉంటుంది కండి, అది తీసేసుకోవాలండి కంపల్సరీ. దానివల్ల అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నేను చాలా చోట్ల విన్నాను. ఆ ఉల్లిపాయలు ఇలా అడ్డంగా పొడవుగా కోయకూడదండి. చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా స్లైస్ లాగా కోసుకుంటే మనకు ఉల్లిపాయ అనేది చాలా పొడవుగా వస్తుంది. మనం ఆయిల్లో ఫ్రై చేసేప్పుడు కూడా పొడవుగా బెండకాయల్లో మధ్యలో బాగుంటుంది. చాలా ఇలా పొరలుగా వస్తుంది అన్నమాట. బిర్యానీలోకైనా కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు చాలా బాగుంటుందండి. నేను పావు కేజీ బెండకాయలకి అయితే మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం అనేది నేను చూపిస్తాను చూడండి. ఇలా బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ వరకు, చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. మంచి కలర్ వస్తుంది పసుపు వేసుకోవడం వలన. తర్వాత కారం వేసుకుంటున్నానండి. ఒక 1.5 స్పూన్ వరకు, చిన్న స్పూనే అండి, 1.5 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఎక్కువ స్పైసీ తినాలనుకునే వాళ్ళు 2-3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అన్నంలోకి నంచుకే కాబట్టి కొంచెం స్పైసీ తినేవాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు ఎక్కువ. మేమైతే మీడియంగా పిల్లలు తినేలా ఉండాలని కొంచెం తక్కువ వేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. దీంట్లోకి బెండకాయలు జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతుక్కోకుండా ఉండడానికి నేను కొంచెం ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు ఒక రెమ్మ వేసాను. జిగురు అనేది మన హ్యాండ్స్కి అయినా కానీ దీంట్లో వేసిన ఐటమ్స్ కానీ అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత శనగపిండి యాడ్ చేశానండి. నేను ఈ శనగపిండి కేజీ ప్యాకెట్ ఇంట్లో ఎప్పుడు ఉంచుకునేదండి. దాంట్లో నుండి పిండి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. మనం ఈ శనగపిండి ప్లేస్లో బియ్యం పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఈ 2 పిండిల మీద శనగపిండి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. తర్వాత నేను ఒక 2
స్పూన్స్ వరకు కర్డ్ వేసుకున్నానండి. మనకు పిండి ముక్కలకు పట్టుకోవాలి తట్టుకునేప్పుడు అంటే కొంచెం పెరుగు కానీ, పెరుగు ప్లేస్లో నిమ్మకాయ కానీ, నిమ్మరసం కానీ పిండుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ చక్కగా పట్టేలాగా మనం వీటిని మ్యారినేట్ చేసుకోవాలండి. ఎంత బాగా మనం మ్యారినేట్ చేసుకుంటే ప్రతి ముక్క తినేప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు పొడిగా అనిపిస్తే ఒక 1-2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 10 మినిట్స్ లేదంటే ఒక 5 మినిట్స్ అయినా అలా కలిపేసి వదిలేసుకోవాలండి. ఇవన్నీ మంచి చక్కగా ప్రతి ముక్కకి పీస్కి పట్టేసుకుంటుంది అనమాట ఉప్పు, కారం అదంతా. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు అయితే నేను కలిపేసి ఉంచుతున్నానండి. మసాలా వేయడం మర్చిపోయానండి. ధనియా పౌడర్ అండి ఇది. ధనియా పౌడర్ కూడా వేసి కలుపుతున్నాను. ధనియా పౌడర్ వేసుకుంటే మనకి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. ఆ ఫ్లేవర్ కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగుంటుంది. నేను వంట చేస్తుంటే మా పిల్లలు ఇద్దరు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ నాకని ఇద్దరు పోట్లాడుకుంటున్నారండి. బెండకాయ అయితే ఇదిగో ఇలా వస్తుందండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత పొడిగా మనం ఆయిల్ వేసాం కాబట్టి అంత జిగురు ఉండకుండా పొడిగా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి బ్యాండీ అయితే పెట్టానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి వేసుకోవాల్సిన బెండకాయలను తీసుకొని వేసేద్దాం. బ్యాండీలో అయితే ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు వీటిని చూస్తున్నాను ఆయిల్ని వేడెక్కిందా లేదా అని. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. డీప్ ఫ్రైకి మరి ఎక్కువగా ఆయిల్ వేడెక్కిపోదు, అలా అని మామూలుగా నార్మల్ హీట్లో ఉండకూడదు. మనం అప్పడాలు వేపుకునేంత హీట్ ఎక్కితే సరిపోతుంది ఆయిల్. ఇలా ఒక్కొక్కటి ముక్కలా పొడిగా వచ్చేలాగా ఈ బెండకాయలని అయితే నేను వేసేసుకున్నాను. మనం కలుపుకున్న బెండకాయల్ని చక్కగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేశానండి ముక్కలతో ఆయిల్లో. నేనైతే ఈ బెండకాయ ఇలా ఫ్రై చేసుకున్న దానికి చారు కాంబినేషన్తో అయితే తింటే బాగుంటుందండి. నేను ఇలా ఈ ఒక పక్క బ్యాండీ పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటూనే బెండకాయలు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్తారని అయితే నేను కోరుకుంటున్నానండి. మీ ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ని ఇస్తుందండి. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరి కామెంట్స్ నాకు చాలా విలువైనవండి. ఎందుకంటే నాకు వాటిని చాలా అంటే చాలా ధైర్యాన్ని, తర్వాత ఎంతో మోటివేషన్ని కూడా ఇస్తుందండి. ఇప్పుడు బెండకాయలు వేగుతున్నాయి కదా, చారు కోసం చింతపండుని అయితే వాటర్లో తడిపి పెట్టుకున్నానండి. పక్కన స్టవ్ పైన చారు కోసం తాలింపు వేస్తున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా నలిపేసి వేసుకుంటున్నానండి. తర్వాత ఒక 4 ఎండుమిర్చి, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే దీంట్లో వేసేసుకుంటున్నానండి. తాలింపు వేసేప్పుడు వచ్చే సౌండ్ ఎంతమందికి అయితే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే తాలింపు వేసినప్పుడు సుయ్యమని వచ్చే సౌండ్ చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా చారు నేనే చేస్తానని చెప్పి చేస్తానండి ఈ సౌండ్ కోసం. అలా వచ్చే సౌండ్ తర్వాత ఆ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం
వేసుకున్న తాలింపులోకి కొద్దిగా సాల్ట్, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపేసుకుంటే మనకు చారు రెడీ అయిపోతుందండి. ఇది తెలంగాణ స్టైల్లో చేసే చారండి. మా ఇంట్లో అయితే చారు ఇలానే చేసుకుంటాం మేము. ఈ చారుకి ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇలా బెండకాయే కాదండి, దొండకాయతో కానీ, లేదంటే కాలీఫ్లవర్, క్యాబేజ్తో కానీ, వంకాయతో కానీ, పొడవు వంకాయలు ఉంటాయి కదండి నల్లవి, ఆ వంకాయలతో అయినా కూడా చాలా బాగుంటుంది కలిపి చేసుకుంటే. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అప్పుడైతే క్రిస్పీగా ఉంటుంది. పచ్చి అంతా పోయి ఆయిల్లో పచ్చిగా అంతా వేగేసి టేస్టీగా ఉంటుందన్నమాట. 85% అయితే వేగిపోయిందండి. ఒకసారి చెక్ చేస్తున్నాను వేగాయా లేదా ముక్కలు అనేసి. ఎక్కువ కూడా కలపకూడదండి, అనుకున్న పిండి ఊడిపోయి ఆయిల్లో పడిపోతుంది. ఎక్కువ కలపకుండా ఇలా పైన కలుపుతూ చూసుకుంటున్నాను, టేస్ట్ చేస్తున్నాను వేగాయా లేదా అని. బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి. ఇంకా వీటిని మనం గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నానండి, టైం సేవ్ అయిపోతుంది కదా గబగబా అనేసి పక్కన రైస్ కూడా పెట్టేసి వండేసుకుంటున్నాను. ఈ డీప్ ఫ్రై చేసుకునేలోపు చారు, అన్నం రెండు అయిపోతున్నాయండి. వండేసుకొని ఇంకా పిల్లలకు పెట్టేసుకోవడమే. ఓకే అండి, డీప్ ఫ్రై అయితే అయిపోయాయి. వీటిని తీసుకుని ఇప్పుడు మనం బౌల్లో అయితే వేసుకుందాం. స్టవ్ ఆపేసాను. ఈ డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. అలా అని ఈ బెండకాయ ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చుకోదండి. మామూలుగా మనం పాపడాలు అయితే ఎలా వేపుకుంటామో అప్పడాలు అంతే సరిపడా ఆయిల్ అలానే పీల్చుకుంటుంది బెండకాయ ఫ్రై. కానీ ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో ఎలా చేసుకున్నారో, మీకు ఎలా టేస్ట్ వచ్చిందో పోస్ట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదివి తప్పకుండా రిప్లై ఇస్తాను. లాస్ట్లో పల్లీలు వేసుకున్నానండి దీంట్లో వేపుకోవడానికి. పల్లీలు నేను విడిగా ఎందుకు వేపుకుంటున్నానంటే, బెండకాయతో పాటు పల్లీలను వేపేస్తే పల్లీలు త్వరగా వేగిపోయి నల్లగా అయిపోతాయండి, మాడిపోతాయి. బెండకాయలు కొంచెం స్లోగా వేగుతాయి కాబట్టి రెండు ఒకేసారి ఏదైనా ఫ్రై చేసుకునేప్పుడు పల్లీలు మాత్రం ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోకూడదండి. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్రై చేసుకొని వాటిపైన వేసుకుంటే సరిపోతుంది. పల్లీలని దోరగా అయితే వేపుకొని బెండకాయలో అయితే కలిపేసుకుంటున్నానండి. మా పిల్లలు బెండకాయ ఫ్రైలో ఇలా పల్లీలు వేస్తే ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు ఎవరైనా కానీ పల్లీలు కానీ, శనగలు కానీ ఏవి వేసినా కూడా వాటిని బబ్బల కూర, బబ్బలు అనేసి తింటారు కదండి. మా తెలంగాణలో అయితే పిల్లలు ఎవరైనా ఈ పల్లీల్ని, బూందీని కానీ దేన్నైనా బబ్బలు అని పిలుచుకుంటారు. వేసానండి. మన బెండకాయ డీప్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. క్రిస్పీగా, చూడడానికి చిప్స్ లాగా బాగుంటుందండి. తింటుంటే కరకరలాడుతూ చారన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రైస్ కూడా అయిపోవచ్చిందండి. ఇంకా రైస్తో పాటు ఈ కర్రీ కూడా వేసి పిల్లలకి తినిపించేస్తాను. చూడండి, చూడడానికైతే బెండకాయ ఫ్రై ఇలా ఉంది. బాయ్ బాయ్.